థర్డ్ షెడ్యూల్ అఫర్మేటివ్స్, ఓత్స్. ప్రమాణ స్వీకారాలు. ప్రమాణ స్వీకారాలు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వీళ్ళందరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లోక్సభ సభ్యులు, పార్లమెంట్లో సభ్యులు, రాజ్యసభలో సభ్యులు, లోక్సభలో సభ్యులు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, స్టేట్కి వచ్చేసరికి గవర్నరు, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్సు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్సు, వీళ్ళందరూ యొక్క అఫర్మేటివ్స్ గురించి చెప్తుంది. సో వీటిల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ని నియమిస్తాడు, అపాయింట్ చేస్తాడు. అలాగే ప్రమాణ స్వీకారం కూడా చేపిస్తాడు. ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ని నియమించేటప్పుడు పార్లమెంటు యొక్క సిఫార్సు మేరకు పార్లమెంటుకి సిఫార్సు అనేది సుప్రీంకోర్టులో ఉన్న కొలీజియం సిఫార్సు చేస్తుంది. 5 మెంబర్ బాడీ కొలీజియం సిఫార్సు చేస్తుంది. దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు 4 సీనియర్ జడ్జెస్ ఉంటారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బట్టి అంటే సీనియారిటీ బట్టి ఉంటారు. వీళ్ళు పార్లమెంట్కి సిఫార్సు చేస్తే, పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తాడు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేత ప్రమాణం చేపించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ప్రమాణ స్వీకారం చేయించేది భారత ప్రధాన న్యాయమూర్తి. సో ఈ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో, ఈ సోకాల్డ్ భారత ప్రధాన న్యాయమూర్తి ఒకవేళ లేడు, అప్పుడు ప్రెసిడెంట్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో అతను ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో అతను ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలి? సో ప్రెసిడెంట్ లేకపోతే ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అని అంటే, ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు? ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అని అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఓకే, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఒక స్టేట్ గవర్నర్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? ఒక స్టేట్ గవర్నర్ ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ గవర్నర్ని అపాయింట్ చేసేది కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బై గివింగ్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అపాయింట్ చేస్తారు. కానీ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే హైకోర్టు చీఫ్ జస్టిస్.
హైకోర్టు చీఫ్ జస్టిస్. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే హైకోర్టులో సీనియర్ జడ్జిని తీసుకుంటారు. సీనియర్ జడ్జి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ లేడు, సీనియర్ జడ్జి కూడా లేడు. సో అప్పుడు రాష్ట్రపతి ఎవరిని నియమిస్తే అంటే రాష్ట్రపతి అపాయింట్ చేసిన పర్సన్, అంటే రాష్ట్రపతి ఎన్నుకున్న పర్సన్, ఒక పర్సన్ సమక్షంలో ఎవరో ఒక మెంబర్ని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ చూద్దామండి. లోక్సభ సభ్యులు పిఎం చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? పిఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ దేర్, వైస్ ప్రెసిడెంట్. ఇఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ దేర్, CJI. See, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ బై ద రికమెండేషన్ ఆఫ్ పిఎం సలహా మేరకు. బట్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ప్రెసిడెంట్. It is very important. It's very, very important. See, in case of state, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. స్టేట్ గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రమాణ స్వీకారం చేయించేది, గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది హైకోర్టు చీఫ్ జస్టిస్. సో గవర్నర్ ఎన్నిక కాబడిన సీఎం చేత, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, గవర్నర్ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఎస్, కరెక్ట్. ఇఫ్ గవర్నర్ ఈజ్ నాట్ దే, మీకు లాస్ట్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడండి. గవర్నర్ లేకపోతే సీఎం చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? సో ఇఫ్ గవర్నర్ ఈజ్ నాట్ దేర్, ఇమీడియట్లీ ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తే, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మీరు కావాలని చూసుకుంటే లాస్ట్ టైం 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు సీఎంగా వైఎస్ జగన్ చేసిన తర్వాతే ఈయన సలహా మేరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి సలహా మేరకు అండి? ఈయన సలహా మేరకే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఎవరు చేయించారండి? సేమ్ గవర్నర్. అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ బిట్ ఆల్సో, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో, గవర్నర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ దట్ స్టేట్, కార్యనిర్వహణ అధికారి. ఎస్, కరెక్టే. బట్ ఎప్పుడు కూడా సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా పరిధి మేరకే వర్క్ చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా పరిధి, వాళ్ళ యొక్క సలహా మేరకే ఆయన వర్క్ చేస్తాడు. ఆయన ఇచ్చే డెసిషన్ కానీ, తీసుకునే యాక్ట్ కానీ, పెట్టే సైన్ కానీ ఏదైనా సరే వీళ్ళ యొక్క సలహా మేరకే చేస్తారు. అందుకే మనకు చూడండి, ఆర్టికల్ 163 కూడా ఏం చెప్తుందండి? సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా కలెక్టివ్
రెస్పాన్సిబుల్ ఫర్ ద టేకెన్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ఆర్ లెజిస్లేటివ్ డెసిషన్ బై ద స్టేట్. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యనిర్వాహక డెసిషన్ కానీ లెజిస్లేటివ్ డెసిషన్ కానీ శాసనం పరంగా తీసుకున్న డెసిషన్కి ఈ రెండింటికి కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా ఎవరు ఉంటారు అంటే సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. గవర్నర్ సైన్ చేస్తేనే అది యాక్ట్ అవుతుంది, గవర్నర్ సైన్ చేస్తేనే యాక్ట్ అవుతుంది. బట్ గవర్నర్ ఈజ్ నాట్ ద కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాక్ట్, ఫర్ దట్ డెసిషన్, నాట్ యాక్ట్, ఫర్ దట్ డెసిషన్. హూ ఆర్ ద కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి? సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ డెసిషన్, ఫర్ దట్ డెసిషన్. అందుకే ఏదైనా డెసిషన్ తీసుకోకూడని డెసిషన్ కానీ, విరుద్ధమైన డెసిషన్ కానీ, భావజాలాలను రెచ్చగొట్టే డెసిషన్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని అంటారు, రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది అంటారు, రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలంటారు. గవర్నర్ రాజీనామా చేయాలని ఎక్కడ అంటారు? మీరు కావాలంటే చూసుకోండి. 3 క్యాపిటల్స్ బిల్లును కూడా చూసుకున్నట్లయితే సిఆర్డిఏ రద్దు చేస్తూ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రద్దు చేస్తూ, సింగిల్ క్యాపిటల్ని 3 క్యాపిటల్స్గా చేస్తూ, అధికార వికేంద్రీకరణ చేస్తూ బిల్లు మీద సైన్ చేస్తూ, ఇదొక బిల్లు అని సపరేట్ బిల్, 2 సపరేట్ బిల్స్. మనం స్టేట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు లెజిస్లేటివ్ ప్రక్రియ దగ్గర చాలా డీటెయిల్గా నీట్గా డిస్కస్ చేసుకుంటామండి. ఈ 3 బిల్స్ని యాక్సెప్ట్ చేస్తూ సైన్ చేసినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కలెక్టర్ రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారే తప్ప గవర్నర్ ఎక్కడ టార్గెట్ చేయలేదు, చేయకూడదు కూడా, యాక్చువల్గా చేయకూడదు కూడా. బికాస్ గవర్నరు రాజ్యాంగ ప్రతినిధి. హూ ఈజ్ హీ అండి? గవర్నరు రాజ్యాంగ ప్రతినిధి. సో గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి. గవర్నరు సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. గవర్నర్ అపాయింట్ చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి కలెక్టివ్ రెస్పాన్సిబుల్ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా ఉంటారు. ఒకసారి క్వశ్చన్ కూడా అడిగాడండి, సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని గవర్నరు ఏ హోదాలో ప్రమాణ స్వీకారం చేయిస్తాడు? ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ఏ హోదాలో ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే రాజ్యాంగ హోదాలో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అందుకే స్టేట్కి, ఏ రాష్ట్రంకైనా సరే ఒక స్టేట్కి గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం చేత నియమింపబడిన రాజ్యాంగ ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం చేత నియమింపబడిన రాజ్యాంగ ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. అంటే సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ రాజ్యాంగ ప్రతినిధులు కాదండి. బట్ వాళ్ళు గవర్నర్ దగ్గర నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అపాయింట్ చేయబడుతున్న వ్యక్తి గవర్నర్. సో లైక్ యాజ్ ద 4th షెడ్యూల్ ఈజ్ distribution of Rajya Sabha seats among the states. So Rajya Sabha seats విభజన గురించి. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ హియర్. రాజ్యసభ సీట్లు విభజన అనేది బేస్డ్ ఆన్ వాట్? So based on population. It is very important and population. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపాదికన
రాజ్యసభ సీట్ల విభజన అనేది జరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపదికన రాజ్యసభ సీట్ల విభజన అనేది జరుగుతుంది. రాజ్యసభ సీట్ల విభజన ఎలా జరుగుతున్నాయి. మరి లోక్సభ సీట్లు అండి, లోక్సభ ఎంపీస్. సో లోక్సభ ఎంపీస్ కూడా డిపెండ్స్ అపాన్ దట్ పాపులేషన్ అండి, డిపెండ్స్ అపాన్ దట్ పాపులేషన్. సో మనకి తెలుసు రాజ్యసభ అనేది శాశ్వత సభ, శాశ్వత సభ, నిరంతర సభ, నిరంతర సభ. సో దీంట్లో ఉండే పర్సన్స్ సీట్స్ డిపెండ్స్ అపాన్ దట్ పాపులేషన్, డిపెండ్స్ అపాన్ దట్ పాపులేషన్. పాపులేషన్ బేస్ చేసుకుని ఈ రాజ్యసభ సీట్ల యొక్క విభజన అనేది మీకు చూడండి. కావాలంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే 18 రాజ్యసభ సీట్స్ ఉండేవండి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి మీరు గమనించినట్లయితే 18 రాజ్యసభ సీట్లు ఉండేవి. లోక్సభకు వచ్చేసరికి 42 ఉండేవి, 18 రాజ్యసభ సీట్లు ఉండేవి. ఈ 18 రాజ్యసభ సీట్లలో ఏపీకి 11, తెలంగాణకి 7, తెలంగాణకి 7, ఏపీకి. ఎందుకు ఇక్కడ ఎక్కువ సీట్లు తక్కువ సీట్లు ఎందుకు అంటే డిపెండ్స్ అపాన్ దట్ పాపులేషన్. అరౌండ్ 5 crores పాపులేషన్ ఆంధ్రప్రదేశ్, అరౌండ్ 3 crores పాపులేషన్, 3 crores పాపులేషన్ తెలంగాణ. సో లోక్సభ సీట్స్ కూడా 25 ఏపీ, 25 ఏపీ, 17 తెలంగాణ. విభజన మనకు విభజన జరిగినప్పుడు దేశంలో అత్యధిక రాజ్యసభ సీట్లు ఉన్నది యూపీ. అత్యధిక రాజ్యసభ సీట్లు ఉన్నది యూపీ. యూపీ అత్యధిక రాజ్యసభ స్థానాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. సీట్స్, రాజ్యసభ సీట్లు తెలుసు మీకు. రాజ్యసభ అనేది శాశ్వత సభ, నిరంతర సభ, ఎగువ సభ, ఎగువ సభ, ఫస్ట్ హౌస్, సభ పరంగా హౌస్ పరంగా చూసుకుంటే. సో ఈ సీట్ల విభజన అనేది, ఈ సీట్ల విభజనకు సంబంధించి ఈ 4th షెడ్యూల్లో చెప్పడం జరుగుతుంది. అంటే 4th షెడ్యూల్లో ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, సీట్స్ ఏ స్టేట్స్కి ఎంత పాపులేషన్ ఉంది, సీట్స్ ఎలా ఉన్నాయి, సీట్స్ విభజన ఎలా ఉంది, రిప్రజెంటేషన్ ఎలా ఉంది, సీట్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, వీళ్ళల్లో మైనారిటీస్కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఏమైనా ఉందా, మైనారిటీకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి. సో వీటిలన్నిటి గురించి 4th షెడ్యూల్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 5th షెడ్యూల్. ఫిఫ్త్ షెడ్యూల్. షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కేటగిరీ ట్రైబ్స్, వీళ్ళ గురించి చెప్తుంది. వీళ్ళ యొక్క పరిపాలన అంశాలు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫండమెంటల్ రైట్లో 17th ఆర్టికల్ ఉందండి. సో 17th ఆర్టికల్ ఏంటండి, అట్రాసిటీ, అస్పృశ్యత నివారణ చట్టము, అస్పృశ్యత అగైనెస్ట్. సో దీనికి సంబంధించి కొన్ని చట్టాలు తీసుకురావడం, యాక్ట్స్ తీసుకురావడం. ఈ బ్యాక్వర్డ్ కేటగిరీస్ లేదా షెడ్యూల్డ్ కేటగిరీస్ లేదా ట్రైబ్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ ఏరియాస్లో కానీ ట్రైబల్ పీపుల్స్ యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కొత్త చట్టాలను తీసుకురావడం, న్యూ పాలసీస్ తీసుకురావడం, న్యూ చట్టాలు తీసుకురావడం, న్యూ పాలసీస్ని తీసుకురావడం, కొత్తగా రెజ్యూనేట్ చేయడము, లేదా ఏమైనా చేంజెస్ చేయడము, కఠినమైన చట్టాలు చేయడము, వాళ్ళకి
కొంత రిజర్వేషన్ కల్పించడము, విద్యా సంస్థల్లో కానీ, హౌసెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ, లేదా పార్లమెంట్లో కానీ కొంత రిజర్వేషన్ కల్పించి వాళ్ళ యొక్క పురోగతికి పనిచేయడము, ఇవన్నీ కూడా మీకు 5th షెడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. 6th షెడ్యూల్కి వచ్చేసరికి 6th షెడ్యూల్ వచ్చేసరికి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం, ATMM అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అస్సాం, త్రిపుర, అండ్ మిజోరం. సో ఈ ఏరియాస్లో, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో ఎందుకు ఈ అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం అని తీసుకోవడం జరిగింది? రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈస్టర్న్ స్టేట్స్ అండి, నార్త్ ఈస్ట్ స్టేట్. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొండ ప్రాంతాలండి, ట్రైబల్స్ ఎక్కువ, అగాధ సంగ్మా, పిఏ సంగ్మా, ట్రైబల్స్ ఎక్కువ. లోక్సభ స్పీకర్గా కూడా చేశారు సంగ్మా, ఆయన ప్రెసిడెంట్గా కూడా పోటీ చేయడం జరిగింది సంగ్మా. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే ట్రైబల్ పీపుల్స్, ట్రైబల్ ఏరియాస్. ఈ అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం వీటికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, మైనింగ్, ఎస్పెషల్లీ మైనింగ్ యాక్ట్స్ ఎలా ఉండాలి, అక్కడ కల్చర్ని ఎలా కాపాడాలి, అక్కడ ఉన్న భారతీయ కల్చర్ని ఎలా కాపాడాలి, ఎలా కలపాలి, జాగ్రఫికల్గా వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, కొత్త చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాలు వాళ్ళకి అప్లై చేసేటప్పుడు, వాళ్ళకి అప్లికబుల్ చేసేటప్పుడు లేదా అమలు పరిచేసేటప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తున్నాయా, ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి ఏమైనా కొత్త చట్టాలను చేయాలా, ఆ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నత కోసం, ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం, మొత్తం రాజకీయంగా డెవలప్మెంట్ కోసం, లేదా ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం, లేదా సామాజికంగా డెవలప్మెంట్ కోసం కొత్త చట్టాలు ఏమైనా చేయాలా, లేదా దేశం మొత్తం అప్లికబుల్ అయ్యేటట్టు ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు, ఆ చట్టము అమలు చేయడం ద్వారా ఈ ప్రత్యేక ప్రాంతాలలో ఉన్న ప్రజలు, లేదా ఈ ప్రత్యేక ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఆర్థికంగా కానీ, లేదా రాజకీయంగా కానీ, లేదా సామాజికంగా కానీ, భౌగోళికంగా పరంగా కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా. సో ఇవన్నీ కూడా ఈ 6th షెడ్యూల్లో చేయడం జరిగింది. వాళ్ళ కోసం స్పెషల్ చట్టాలు చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది. ఇది 6th షెడ్యూల్లో పెట్టడం జరిగింది.